శుభోదయం బాలలు. ఈ కథ పేరు చిన్న యువరాణి మరియు బంగారు చిరునవ్వు. ఒకప్పుడు, పువ్వులు మరియు సూర్యకాంతితో నిండిన అందమైన రాజ్యంలో, దయగల రాజు ఆర్యన్ మరియు ప్రేమగల రాణి నివసించారు. ఒక మాయా ఉదయం, వారి గొప్ప కోరిక నెరవేరింది. ఒక శిశువు యువరాణి జన్మించింది. వారు ఆమెకు ప్రిన్సెస్ ప్రెస్టీ అని పేరు పెట్టారు. ప్రిన్సెస్ ప్రెస్టీ చాలా చిన్నగా ఉంది. చిన్న వేళ్లు మరియు గులాబీ బుగ్గలతో. కానీ ఆమె చిరునవ్వు ప్రత్యేకమైనది. ఆమె నవ్వినప్పుడల్లా, రాజభవనం మొత్తం వెచ్చగా మరియు సంతోషంగా ఉండేది. యువరాణి నవ్వినప్పుడు, పక్షులు మధురమైన పాటలు పాడాయి. ఆమె నిద్రపోతున్నప్పుడు, ఆమెను చూసుకోవడానికి కిటికీ వెలుపల ఉన్న నక్షత్రాలు మరింత ప్రకాశవంతంగా ప్రకాశించాయి. రాజు తన కూతురిని ఎత్తుకుని, "నువ్వు మా విలువైన నిధివి" అన్నాడు. రాణి ఆమెను మెల్లగా ముద్దు పెట్టుకుని, "నువ్వు రాజ్యంలోని అన్ని రత్నాల కంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నావు" అని గుసగుసలాడింది. ప్రతిరోజూ, ఆ చిన్న యువరాణి అందరికీ, సహాయకులకు, గార్డులకు, మరియు పాత రాజభవన పిల్లికి కూడా ఆనందాన్ని తెచ్చిపెట్టింది. రాజ్యం ప్రశాంతంగా మరియు ప్రేమతో నిండి ఉంది. ఒక రాత్రి, తోట మొత్తం మెత్తగా మెరుస్తున్న కాంతితో నిండిపోయింది, మరియు ఒక సున్నితమైన స్వరం ఇలా చెప్పింది, "ఈ చిన్న యువరాణి తన హృదయంలో దయతో పెరుగుతుంది." రాజు మరియు రాణి తమ రాజ్య భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని తెలుసుకుని, యువరాణి నిద్రపోకుండా ఉండటం చూస్తూ నవ్వుకున్నారు. కాబట్టి, ఆ చిన్న యువరాణి ప్రేమ మరియు మధురమైన కలలతో చుట్టబడి, తన ఊయలలో సురక్షితంగా నిద్రపోయింది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.